ఇరాన్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. తీవ్ర సంక్షోభం వేళ నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ద్రవ్యోల్బణం 40 నుంచి 50% వరకు పెరగటంతో ఆ దేశంలో సామాన్యులు బతకడం కష్టంగా మారింది. ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో ప్రజలు ఏదైనా కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. నేషనల్ ను ఆపేందుకు ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. రాజధాని టెహ్రాన్ వీధుల్లోకి జనం పోటెత్తడంతో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమయ్యాయి. ఇక ఈ క్రమంలో ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్, ఇతర ఉగ్రవాద సంస్థలు దేశ భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు భద్రతా దళాల చర్యల్లో 9 మంది పిల్లలతో సహా కనీసం 51 మంది నిరసనకారులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి. 2022 నాటి మహాసా అమినీ ఉద్యమం తర్వాత దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆందోళనలు ఇవేనని చెబుతున్నారు. ఇక మరోవైపు ఇరాన్ నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతును ప్రకటించారు. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పేదలకు నెలకు $7 రాయితీ ప్రకటించినప్పటికీ 40-60% ఉన్న ద్రవ్యోల్బణం ముందు అది ఏమాత్రం సరిపోదని విశ్లేషకులు అంటున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.